నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాల్ని చూద్దాం. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు తమ వంతుగా చేయూతను అందించడం జరుగుతుందని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. ఆదివారం బైన్సాలోని ఎస్ఎస్జినింగ్ ఇండస్ట్రీలో నియోజకవర్గానికి చెందిన 93 మంది లబ్ధిదారులకు 23,74,000 రూపాయలను చెక్కుల రూపంలో ఆయన అందించిన సందర్భంగా మాట్లాడారు. అనారోగ్యం బారిన పడిన పేదలకు సీఎంఆర్ఎఫ్ ద్వారా ఆదుకునేందుకు తన నివాసంలోనే ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. రాజకీయాలకు అతీతంగా సహాయ నిధి చెక్కులను అందించడం జరుగుతుందన్నారు. మన తాలూకాలో ఉన్న సీఎం రిలీఫ్ ఫండ్ ఎవరైతే అప్లై చేసిన వాళ్ళందరికీ లబ్ధిదారులకు ఈరోజు చెక్లు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నాం. అది ఒకటే, గత పార్టీకి అతతంగా దూరం ఉండి ఎవరికైతే దవాఖానా పోయి మన పైసలు ఖర్చు చేస్తారో వాళ్ళకు సహాయం నిధితోని, ముఖ్యమంత్రి సహాయం నిధితోని డబ్బులు అందించాలని ఒక కోరికతోనే పూర్తి అని ఒక చెక్ ఒక ఫైల్ ఇస్తారు. ఆ ఫైల్లో ఎంక్వైరీ అంటే మొత్తం హాస్పిటల్ నుంచి ఆడదాకా టోటల్ ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలో కొంత లేట్ అవుతుంది, కానీ దాదాపు 90% చెక్లు ఏదైతే ఉంది అది నిరంతరం 3 నెలలు 4 నెలల లోపలనే వస్తుంది. మొన్న సర్పంచ్ ఎలక్షన్స్ ఉండే అని కొంత లేట్ అయిపోయింది. ఇప్పుడు కూడా మున్సిపాలిటీ ఎలక్షన్స్ అయిన తర్వాత ఇంకా కూడా చెక్లు వస్తున్నాయి. ఎవరు కూడా కానీ నాకు అడగకుండా కూడా మీరు డైరెక్ట్గా నా ఆఫీస్లో మన పేపర్స్ ఇచ్చేసి, హాస్పిటల్ పేపర్స్ ఇచ్చేసి మీకు చెక్లు అందిస్తా అని ఖచ్చితంగా దూరం ఉండి అందరు దీనికి సదువినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.